హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో దోశల పండగ జరుగుతుంది. ఏమేమి దోశలు వేస్తున్నారో మీకు చూపిస్తాను చూడండి. ఏం దోశలండి? ఫస్ట్ ఉల్లి దోశ, తర్వాత కరివేపాకు పొడితో దోశ, తర్వాత ఆవకాయ దోశ, తర్వాత కోడిగుడ్డు దోశ. అదిగోండి, ఎగ్ దోశ, ఆవకాయ దోశ, కరివేపాకు పొడి దోశ, 3 దోశలు అంట. చూద్దాము. దోశలు మా బాబుకి దోశ అంటే చాలా పిచ్చండి. అసలు నాన్ వెజ్ కన్నా కూడా దోశ అంటే మహా ఇష్టం. అదిగోండి, వెజ్ తప్ప అన్ని ఇష్టమేనంట. దోశ అండి, కాకపోతే దాన్ని లైట్గా కారపొడి చల్లితే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఆ తర్వాత వెంటనే కొంచెం నెయ్యి తగ్గుతుంది. ఓకే, దానిపైన ఆయిల్, మళ్ళా నెయ్యితో పాటు. దాంట్లో నాకు గోల్డ్ కలర్లో రావాలండి దోశ. మరి మాడిపోయినా బాగుండదు, అలా మెత్తగా ఉన్నా బాగుండదు. ఇలా ఉంటే మంచి క్రిస్పీగా బాగుంటుంది దోశ. తీసుకోబాయ్ పొడి అండి. నెక్స్ట్ కరివేపాకు పొడి దోశ. ఇది చాలా బాగుంటుంది. దాంట్లో ఫస్ట్ నెయ్యి పోసుకోవాలి. ఇలా నెయ్యితో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. ఓకే అండి, దోశ అయిపోయింది. గోల్డ్ కలర్లో దోశ, కరివేపాకు పొడి దోశ ఒకటి, ఆవకాయ దోశ. ఇది మాత్రం చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ. ఇప్పుడు దీంట్లో నెయ్యి పోసుకోవాలండి. ఇలా నెయ్యి పోసుకొని నీట్గా సర్దుకోవాలి మొత్తం. నెయ్యి పోసాం కదండి, చాలా బాగుంటుంది. ఆవకాయతో నెయ్యి కలిపి దోశ. అది చాలా 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 బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో? అయిపోయింది. దోశ అయితే అయిపోయిందండి. ఆవకాయ నెయ్యి దోశ ఇది. ఆహా, ఇదొకటి. ఓకే, ఇప్పుడు 3వ దోశ అండి. దాని ఏడుపు లేకుండా వీడియో సంగీతం గానకోకిల ఆపమ్మ. ఇది ఎగ్ దోశ. ఎగ్ దోశ కాదు, కోడిగుడ్డు దోశ. కొంచెం సాల్ట్ కారం వేసుకోవాలండి. ఉల్లి కారం కూడా బాగుంటుందండి ఎగ్ దోశలో. ఆనియన్స్,
నీకు అప్పట్లో ఏమైనా బండి ఉందా? దోశల బండి. దోశల బండి దోశల బండి కాదురా, బ్యాచిలర్స్ కొన్నాం కాబట్టి అన్నీ అలవాటు అవుతాయి పెళ్లి కాకముందు బ్యాచిలర్స్ కొన్నప్పుడు. అర్థమైందా? ఓకే, ఇది కరెక్ట్ సెట్ అయింది. ఇంకా నీట్గా ఆయిల్ పోసుకోవాలండి, కొంచెం నెయ్యి పోయిద్దులండి బాగుండదు, ఆయిల్ తప్ప బాగుంటుంది. కావాలంటే ఎక్స్ట్రాగా మీరు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసుకోవచ్చు. అండి ఇది ఎగ్ దోశ, ఇది ఆవకాయ దోశ, ఇది కరివేపాకు పొడి దోశ. టోటల్గా ఇందులో నెయ్యి వేసాం, ఇందులో వేస్తే బాగుంటుంది కాబట్టి ఇందులో వేయలేదు. సరే, ఆవకాయతో ఇంకా చంపొద్దు. ఫస్ట్ ఎగ్ దోశ పడదాం. దోశ ఆవకాయ సూపర్ అండి, సూపర్ అంటే అలాంటి సూపర్ కాదు, చాలా సూపర్గా ఉంది. ఇంకొక మనం ఏంటంటే మొత్తం అలా ఆవకాయ, మంచి కారం ఉన్న ఆవకాయ. నెక్స్ట్ కరివేపాకు దోశ, ఈ కాంబినేషన్ కూడా వెళ్ళిపోతుంది. నెయ్యి ఫ్లేవర్ ఉందో చాలా బాగుందండి, నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆవకాయ దోశ. మామూలుగా అయితే ఆవకాయ నెయ్యి కదండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. అమ్మ ఆవకాయ నెయ్యి దోశ ఇది. మామూలుగా అయితే తినేయచ్చు, కానీ కొంచెం కారంగా ఉండదు కదా, అందుకనే మళ్ళీ పెట్టుకుని చంపేసిన దోశలు. మామూలు కాలం కాబట్టి ఓకే చేసేద్దాం. ఓకే, ఈ 3 రకాల దోశలు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం. చాలా బాగుంటుంది, తినేస్తాను, ఇంకా ఆడలేను. బాయ్.